సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, కొత్త సిరీస్ తో వచ్చామందుకే. ఒక్క లైక్ చేసుకో, కింద కమెంట్ చేసుకో, సబ్స్క్రైబ్ కూడా చేసుకో. వస్తాయి వీడియోలు, నోటిఫికేషన్ కోసం కొట్టండి కింద బెల్లు. వీటితో మాటలు పడ్డం కంట ఇల్లు తోసేయడం బెటర్. ఎక్కడికి వెళ్తున్నారు? రాజమండ్రి. ఓహో, అయితే మెల్లిగా రేపు తెల్లవారికి వెళ్ళిపోతారులే. The wait is over. I am coming, Mino. అల్లుడు గారు వచ్చేసారండి. అల్లుడు గారు వచ్చేసారు. అల్లుడు రా. ఒరే విశ్వా, సడన్ గా పెళ్లి చూపులేంటి? అయినా మీనుకి అప్పుడే పెళ్ళేంట్రా? అదేంట్రా అలా అంటావు? చదువు అయిపోయాక ఇంకేముంటది, పెళ్ళేగా. అలా అని మరీ అంత చిన్న వయసులో చేసేస్తావా అన్నయ్య? అది పై చదువులు చదవద్దు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? లేట్ గా పెళ్లి చేయడానికి ఇది సిటీ కాదు, ఊరు. ఈడొచ్చిన ఆడపిల్లని ఎక్కువ రోజులు ఇంట్లో ఉంచడం అంత మంచిది కాదు. దానికి పెళ్లి చేసేస్తే నాకు కూడా ఒక బాధ్యత తీరిపోయినట్టు ఉంటది. అలా అని అప్పుడే చేస్తారా? రే తోల పురుష, నీకు ఈ సీన్ లో డైలాగులు అవసరం రా. సారీ రా, ఫ్లోలో వచ్చింది. ఏదో ఒకటి కవర్ చేయరా. మళ్ళీ నచ్చింది ఒకట. అంటే ఈడు ఉద్దేశం సంక్రాంతి టైంలో పెళ్ళేంటి, ఏ మార్చిలోనో ఆగస్టులోనో మంచి ముహూర్తాలు చూసి పెట్టుకోమని. గౌరా, నేను ఎప్పుడు అన్నాను రా? రే మూసుకో, లేకపోతే చెక్కేస్తా. యా దట్స్ వాట్ ఐ మెంట్. అయినా మీకు ఓ విషయం తెలిస్తే మీరందరూ ఇప్పుడే ఈ పెళ్లి ఒప్పుకుంటారు. ఏంటి మావయ్య అది? ఈ అబ్బాయి ఎవరు అనుకుంటున్నారు? మన ఎంపీ వీరేంద్ర పెద్ద కొడుకు. ఆ పేరేంటన్నా బాబు? విష్ణు కదా? విక్రమ్ అంకుల్. విక్రమ్. అల్లుడు అల్లుడు అని పిలిచి సడన్ గా గుర్తు రాలేదమ్మా, ఏమనుకోకు. పర్లేదు అంకుల్. మీ మామయ్య సూపర్ రా బాబు, పేరు కూడా గుర్తు లేకుండా పెళ్లి సంబంధం సెట్ చేస్తాడు. విధి మామ, విధి. ఎక్కడ ఉంటాడు అనుకున్నారు? అమెరికాలో. అబ్బో, అమెరికా సంబంధం అంటే పైగా ఎంపీ గారు కొడుకంట. మీరు ఊరుకోండి. అది కాదన్నయ్య. అమెరికాలో ఏం చేస్తుంటావు బాబు? బాత్రూమ్లు కడుగుతూ ఉంటాడు. అదే అంకుల్, బ్యాచులర్ ఆఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ఏమో అంటున్నాను. కాదు బ్రో, మెడిసిన్. ఐఎమ్ రేడియాలజిస్ట్. రేడియోలో పని చేస్తానంట. రెడ్ ఎఫ్ఎం రేడియో మిర్చియా బ్రో? బ్రో, రేడియాలజిస్ట్ అంటే డాక్టర్ బ్రో. ఓ ఓ, మా ఊర్లో డాక్టర్ డాక్టర్ అనే అంటావు. అయినా ఈ చదువురాని ముద్దులతో మీకేంటి బాబు? మామయ్య అంకుల్, వాట్ ఆర్ యు టాకింగ్? ఎవరికి చదువు రాదు. ఇదిగో అల్లుడు బ్రో, నువ్వు ఎప్పుడైనా థర్డ్ క్లాస్ 3 times చదివావా? లేదు బ్రో. నేను చదివాను. 10th క్లాస్ లో తెలుగు ఎన్ని మార్కులు నీకు? గుర్తులేదు బ్రో. 10th క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చే గుర్తులేదు. ఇంకా మొన్న చదివిన మెడిసిన్ ఏం గుర్తు? బ్రో, మార్క్స్ గుర్తుండకపోవచ్చు, బట్ ఐ రీడ్ అండ్ రైట్ తెలుగు వెరీ వెల్. అయితే ఏది తెలుగులో పద్యం చెప్పు. పద్యం అంటే ఇప్పటికిప్పుడు ఏంటి బ్రో, గుర్తు రావట్లేదా? అదే పద్యం ఇప్పటికిప్పుడు మా మనుగడిని అడగండి, చిట్టిగలా చెప్తాడు. రే, నన్ను ఇరికిచ్చావేంట్రా? ఇప్పుడు ఎందుకులే గౌరా బ్రోని డిగ్రేడ్ చేయడం. రేయ్, నీ మామయ్య మనల్ని డిగ్రేడ్ చేసినప్పుడు లేదా మనం చదువురాని ముద్దులో ఉంటాం. ఆయన అలా అన్నందుకైనా నువ్వు ఇప్పుడు ఆ పద్యం చెప్పాలి. ఇప్పటికిప్పుడు తెలుగు పద్యాలంటే అటజని కాంచ భూమీశ్వరుడు అంబర చుంబర పటల మొహర్ మొహర్లొట్ట తంబదరంగ మృదంగ నిస్వన స్ఫుటనానుకూల పరిపుల్ల కలకలాపి జాలమోన్ కటక చరత్క రేణుక కరకంపిత సాలము శీతశైలమున్. ఎలా ఉందో కింద కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఏంట్రా అలా చెప్పేశావు? అప్పట్లో 100 సార్లు ఇంపోజిషన్ రాశాను కదా మామ, అదే గుర్తుంది. వావ్, ఎక్స్ట్రాడినరీ. రే ముక్కు, ఇప్పుడు నువ్వు చెప్పరా. ఈడేంటి నా మీద పడ్డాడు? చెప్పరా ముక్కు, చెప్పు. మేడి పండు చూడు మేలుమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు, పిరికి వాడి మదని బింకమై లాగురా పెస్సు బాగురామ వినురమేమా. అయ్యో రామా, అది సూపర్ రా ముక్కు. థ్యాంక్ యూ అన్నయ్య. చూసారా మా వాళ్ళు తెలుగు పద్యాలు ఎంత బాగా చెప్పారు. అలాంటిది మమ్మల్ని చదువురాని ముద్దులు అంటారా? అబ్బబ్బబ్బబ్బా, అల్లుడు గారు ఈ ఎదవలతో మనకెందుకు? అమ్మా మీను, నాన్నగారు. మీరిద్దరూ అలా పక్కకెళ్ళి మాట్లాడుకోండి. పక్కకెళ్ళి మాట్లాడుకోవాలా? మామా ఏదోటి చెయ్యరా. పక్కకెందుకు
అని గోర అంటున్నాడు. ఒరే నేనెప్పుడు అన్నాను రా? దాన్నే ప్రైవసీ అంటారు బ్రో, నీకు తెలియదేమో. పైరసీ సీడీలు అమ్ముకునే మొహం వేసుకుని వీడికి ప్రైవసీ కావాలంట. రా నీ పని చెప్తాను. రే మామ ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? నాకేం తెలుసు మావా? ఒరే గోరా నువ్వేనా చెప్పరా? నేనేం చెప్పను రా. నీకు లిప్ రీడింగ్ తెలుసు కదరా? వాళ్ళు లిప్స్ తో ఏం మాట్లాడుకుంటున్నారో రీడ్ చేయరా. వీడికి నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చాలా నమ్మకం ఉన్నట్టుంది. ఓకే రా, లెట్ మీ ట్రై. సరే నోడిని అడిగా, ఆడే చెప్పాలి అక్కడ ఏం జరుగుతుందో. ఏంట్రా ముక్కు, నా మేధస్సుని శంకిస్తున్నావా? నేను ఎక్కడ ఇచ్చాను, నా సంగ నా దగ్గరే ఉంది. స్మెల్లీ పంచ్. ఏడు బాబు చూస్తున్నారా? ఎవడీడు? నేనే బాబు గారు, ఎలా ఉన్నారే? మేం బానే ఉన్నాం గానీరా, మీ అమ్మాయి గారు ఏంట్రా ఓ తెగ మాట్లాడేస్తుంది. ఏంటండి మీరు వాళ్ళు పేబెట్టుగా మాట్లాడుకుంటుంటే చూసేస్తున్నారు? ఎంతే తప్పు గాని చూస్తే తప్పేంట్రా? ఏదైనా సరే తప్పేనండి, ముందు మీరు ఎక్కడి నుంచి పదండి. సరే సరే, పదండి పదండి. వాళ్ళు రావట్లేదేటండి? వాళ్ళు వస్తారులే గాని నీతో మాట్లాడే పని ఉంది, పదరా. నాతోనే ఏంటండి అది? చెప్తాను పదరా. ఒరే బొగ్గు, చెప్పండి బాబు. సంక్రాంతికి కోడి పందాలు ఉంటాయి కదా? అవి బాబు ఎందుకు ఉండవండి, భయంకరంగా ఉంటాయి. మరి ఆ పందాలకి మనం ఏం కోడి రెడీ చేయలేదేట్రా? ఎందుకు రెడీ చేయలేదండి? నెంబర్ 1 కోడిని రెడీ చేసాం. అవునా? ఏ రకం రా? డేగా పచ్చకాక? ఆడు పుల్లు తేడా రకమండి బాబు, అసలు ఎవడ మాట ఏంటో పేరు రాజాసాబ్. అబ్బో, అయితే పందెంలో రెబల్ సాబ్ లా దూకుతాడనమాట. మరి మామూలుగా ఉండదండి, అవతల ఏ కూడా ఉన్నా దానికి వెనక ముందు ఏకమైపోతాయి. ఎక్కడుందా అది? ఓ పాల్చి వడాలనుంది. పక్కనే పెరట్లో ఉందండి, వండండి ఇప్పుడు అట్టుకొచ్చేతాను. త్వరగా వెళ్ళొచ్చి. ఈసారి ఈ కోడి పందాలతో మన దశ తిరిగిపోవాలి. మీరేంట్రా కొట్టడానికి వెళ్ళి కొట్టించుకొని వచ్చిన కోడిలా అలా ఉన్నారు? అయిపోయింది, అంతా అయిపోయింది. మై లవ్ ఈస్ గాన్, మీను ఈస్ గాన్. ఊరుకో మావా, అందుకే నేను ఎప్పుడో సీజన్ 1 లోనే చెప్పాను, లవ్ ఈజ్ పెయిన్, పెయిన్ ఈజ్ లవ్ అని. తమ్మాయిలు తంతేరా తేళ్లాంటోళ్ళు, తది తడే తరకు తానే తొంతారు, కానీ అది తడ్డాక అది తిడకవుతుందో తొబ్బెమ్మవుతుందో తల్లాపవుతుందో ఎవరికి తెలీదు. ఏమైంది గాయస్? ఫేసెస్ ఏంటి మోసెస్ లా పెట్టారు? ఏముంటదిరా, నేను వాడితో నవ్వుకుంటూ హ్యాపీగా మాట్లాడుతుంది. దాంట్లో ఏముంది? ఏదో జోకేసి ఉంటాడు. జోక్స్ వేయడానికి ఆడేమన్నా జబర్దస్త్ లో కమెడియన్ ఏంటరా, యుఎస్ లో డాక్టర్. ఐ థింక్ యు ఆర్ ప్రీ జడ్జింగ్. తా డోంట్ టెట్ ఏ బుక్ బై టవర్. ఫ్లవర్, నువ్వు ఉండు. నా క్లవర్ బ్రెయిన్ కి ఏమనిపిస్తుందంటే నువ్వు ఎందుకో తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. కావాలంటే చూడు, నేను ఈ సంబంధం ఖచ్చితంగా ఒప్పుకోదు. ఆల్రెడీ ఒప్పుకుంది. ఏం మాట్లాడుతున్నావురా? నీకు లేటెస్ట్ న్యూస్ తెలీదేమో, 2 రోజుల్లో తాంబూలాలు మార్చుకుంటారంట. మన ఊళ్ళకి అబ్బాయి ఓకే, వాళ్ళకి అమ్మాయి ఓకే. అంటే ఈ లవ్ అంతా బొక్కే. ఓ అర్జున్ రెడ్డి, డోంట్ వరీ రా చెడ్డి. ఇప్పుడు జరిగే ఎలాగో తాంబూలాలే కాబట్టి పెళ్లి ఎలాగైనా చెడగొట్టేద్దాం. ఒరే తింగర్ నాయాలా, అదేదో తాంబూలాలే చెడగొట్టొచ్చు కదరా. అవును కదా, సరే అలాగే చేద్దాం. ఇప్పుడు తేటి తాంబూలాలు తరిగిన టైంలో తెల్లి తలా తల్లలు తెగరేస్తారా? అప్పుడు మనల్ని ఎగరేస్తారు. ఎస్, యువర్ అబ్సల్యూట్లీ రైట్. మనం చెయ్యాల్సింది తాంబూలాల టైంలో గొడవ చేసి చెడగొట్టడం కాదు, మాస్టర్ ప్లాన్ వేసి వాళ్ళిద్దరిని విడగొట్టడం. అంటే కలిసిపోయారా? లేదురా, కలవకుండా విడగొట్టడం. మీరేమన్నా చేయండిరా, నన్ను మీనుని మాత్రం కలపండిరా. నా మీను నాకు కావాలరా, మీను లేకపోతే నేను చచ్చిపోతానురా. మీను నాది. స్టాప్ యువర్ హ్యాపీలో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్. బాబు గారు ఒక్కొక్కడు వస్తున్నాడు, కళ్ళు తుడుచుకో. మింగే బాధని మింగే. సరే బాబు గారు, ఇదిగోండి మన రాజాసాబ్. అబ్బా, కట్అవుటే కత్తిలా ఉంది. ఇంకా కత్తి కట్టి కథన రంగంలోకి దింపితే అవతల కోళ్ళకి దొల్లగొట్టి దూపమేసేద్దామా? మరి మామూలుగా పెంచలేదండి, ఫుల్ జీడిపప్పు పెట్టి పెంచాం. రోజుకి ఎట్లేదు అనుకున్నా 1 కేజీ తినేస్తుంది. అబ్బో, అందుకే బాధ ఇట్టంగా ఉంది. మరి పందెంలో ఫైటింగ్ చేయాలి కదండి. ఏంట్రా గోరా పుంజుని అలా చూస్తాను, కొంప తీసిరే పంది వేస్తావా ఏంటి? మరేమేటి, అసలు ఊరొచ్చిందే కోడి పందాల కోసం. ఒక్క పందెంతో దెబ్బకి అప్పులని తీర్పాలి అంతే. అలాగైతే మన రెబల్ సాబ్ గాడే కరెక్ట్ అండి, రేపు వీడి మీద వేసని చెప్తాను. రాజాసాబు, నిన్ను నమ్ముకొని నేను ఏ లోన్ యాప్ల్లో పడితే యాప్ల్లో అప్పులు చేసాను. రేపు నువ్వు పందెం కొట్టలేదు అనుకో, నువ్వు పకోడీ అయిపోతావు, నేను చెగోడీ అయిపోతావు. సో దయచేసి నైట్ లైట్ గా తినేసి పడుకో. రేపు రెడ్ బుల్ తాగి రింగ్ లో రెచ్చిపోదేవు గాని. దట్స్ మై బాయ్. వెళ్ళరా, తీసుకెళ్ళి రేపు పందానికి బాగా ట్రైనింగ్ ఇవ్వు. అలాగే బాబు గారు. చెప్పండి రా, ఇప్పుడు మీ సంగతి ఏంటి? అదేంటి తల తంటావు? తువ్వే తదా తెడగొట్టేద్దాం అని ఏదో తెప్పావు. యా కొట్టేద్దాం, పందెం కొట్టేద్దాం, అలాగే ఈ సంబంధం చెడగొట్టేద్దాం. లెట్స్ గో. ఓకే మామయ్య, నేను వెళ్ళొస్తాను.
ఆ సరే అల్లుడు గారు, జాగ్రత్త. మీను గారు మీకు కూడా బాయ్ అండి. బాయిలు కూడా చెప్పేసుకుంటున్నారు మామా. కూల్ మామ కూల్. అబ్బా మన మీనుని చూడండిరా, మధుర మీనాక్షిలా ఉంది. ఆడు మీనాక్షి పానులు నవలే బీహారోడ్లా ఉన్నాడు. ఈడెలా నచ్చాడురా మీ మామయ్యకి. ఆయన బుద్ధి పోతే పోయిందిరా, కానీ మీనుకేమైంది? నచ్చలేదని చెప్పొచ్చుగా. ఐ థింక్ మీను ఎస్ చెప్పలేదు, నో చెప్పలేదు అనుకుంటారా. అదేంటి? అమ్మాయిలు అంతేరా, పెళ్లి టైంకి వచ్చేసరికి లవర్ మీద ఉన్న ఇష్టంతో ఎస్ చెప్పలేరు, వాళ్ళ నాన్న మీద గౌరవంతో నో చెప్పలేరు. నాకెందుకో నువ్వు మీనుతో మాట్లాడితే బెటర్ అనిపిస్తుంది. ఎస్ తువార్ తైత్. టైట్ ఏ తైత్ కాదే తైత్. మీరుండండిరా. మామ గోరాగడ్ చెప్పింది కరెక్ట్ రా. నువ్వు ఒకసారి మీనుతో మాట్లాడితేనే మనం ఫర్దర్ గా ఏం చేయాలో మనకు తెలుస్తుంది. నేను బావా నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి బావా, కింద జరిగిన దాని గురించా? అంటే ఆ అబ్బాయి వస్తున్నట్టు నీకు ముందే తెలుసా? నీకు ఇష్టం ఉంటే ఈ సంబంధం ఒప్పుకున్నావా? అలా అని నేను చెప్పానా బావా? మరి కింద 2 రోజుల్లో తాంబూలాలు అంటున్నారు. ఇదంతా నువ్వు ఒప్పుకోకుండానే జరుగుతుందా మీను? బావా నాకు ఈ పెళ్లి సంబంధం ఇష్టమని నేనేం మా నాన్నగారికి చెప్పలేదు. అలా అని నాకు ఈ పెళ్లి ఇష్టం లేనని కూడా చెప్పలేను. ఎందుకంటే ఆయన అంటే నాకు ఎంతో గౌరవం. అసలు ఆ అబ్బాయి నన్ను చూడ్డానికి వస్తున్నట్టే నాకు తెలీదు. నాన్నగారు అల్లుడు వస్తున్నాడు, పెళ్లి చూపులకి రెడీ అవ్వు అంటే ఊరు నుంచి వచ్చేది మీరే కదా, నువ్వే అల్లుడు అని అనుకున్నాను. కానీ లాస్ట్ లో అమెరికా అబ్బాయి రావడం చూసి నేను కూడా షాక్ అయ్యాను. నాకు ఈ పెళ్ళంటే నిజంగా ఇష్టం లేదు బావా. అలా నాన్నగారికి ఈ విషయం చెప్పలేను. ప్లీజ్ బావా నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఏం మాట్లాడుతున్నావు మీను? పోనీ పెళ్ళంటే ఇష్టం లేక చెప్పలేదు, కనీసం నేనంటే ఇష్టం అని చెప్పొచ్చు కదా మామయ్యకి. ఏంటి మీను ఏం మాట్లాడావు? చెప్పు. నాకు భయం బావా, నేనైతే చెప్పలేను. నువ్వే ఏదో ఒకటి చేసి ఈ సంబంధం క్యాన్సిల్ చేసేయ్. లేదంటే నువ్వే నాన్నగారి దగ్గరికి వెళ్ళి మీను అంటే నాకు ఇష్టం, ఐ వాంట్ టు మ్యారీ హర్ అని చెప్పేసేయ్. ఐ వాంట్ టు మ్యారీ హర్. మరి నువ్వు? ఇద్దరం కలిపే చేసుకుంటాం కదా బావా. మరి మీ వాంట్ టు మ్యారీ అని చెప్పాలి గానీ ఐ వాంట్ టు మ్యారీ హర్ ఏంటి? అంటే నువ్వు అలా చెప్తే నేను కూడా నిన్ను లవ్ చేస్తున్నానేమో అనుకుంటారు కదా బావా. అనుకోవడం ఏంటి మీను? అంటే నువ్వు నన్ను నిజంగా లవ్ చేయట్లేదా? చేస్తున్నాను బావా, కానీ చిన్నప్పటి నుంచి నాన్నగారు మంది చాలా పద్ధతైన ఫ్యామిలీ, ఈ లవ్వులకి కివ్వులకి దూరంగా ఉండాలి అని పద్ధతిగా పెంచారు. మాది ఎలాగో బేవర్స్ ఫ్యామిలీ కదా, కనిపించిన ప్రతి అమ్మాయి ఎంట పడిపోరా అని మా నాన్న రోడ్డు మీద వదిలేశాడు. కాబట్టి నేనే మా నాన్న మీ నాన్న దగ్గరికి వెళ్ళి మీను అంటే నాకు ఇష్టం, అది లేకపోతే నేను చచ్చిపోతాను, మా ఇద్దరికి పెళ్లి చేస్తారా లేదా అని చెప్పంటావు, అంతేగా? అంతే బావా, వెళ్ళి చెప్పు. చెప్తాను మీను, కానీ ఆ తర్వాత అక్కడ కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి చూడు, మావే బావా అవి. నీవే. నేను మన విషయం చెప్పగానే అందులో చెట్టుకు దాన్ని కట్టేసి మీ నాన్న చెప్పుతో మా నాన్న బెల్ట్తో చెత్తగా బాగుతారు. ప్రేమ కోసం ఆ మాత్రం దెబ్బలు కూడా తినలేవా బావా నువ్వు? అవి ఏమన్నా దెబ్బ రొట్టెలు అయితే తినడానికి దెబ్బలు? నేను చెప్పాల్సింది చెప్పాను, ఇంక నీ ఇష్టం. మీను మీను ఇదేంటది ఎలా ఉంది? పంకు ఏంటి జగ్గు? మొహానికి ఏంటి పంకు అది? ముల్తాని మట్టి జగ్గు. ఈ రోజు పండగ కదా, కొంచెం ఫ్రెష్ గా రెడీ అవుదామని. అబ్బో ముల్తానీ మట్టియా? వావ్, ఏంటండి మీరు ఇలాంటివి రాసుకునే ముందు నాకు చెప్పాలి కదా. చెప్తే వచ్చేసేవాడే వెంట్రా? కాదు, నేను వేసుకునేవాడిని. దాంట్లో ఏముంది, గిన్నె పక్కనే ఉంది కదా, వేసుకో. వేసుకుంటాం, మొహం కడుక్కొని వచ్చి. బొగ్గు గొబ్బెమ్మలు తెమ్మన్నాను, ఏవరా? ఇదిగోండి అమ్మాయి గారు తెచ్చాను. అక్కడ గట్టు మీద పెట్టు. అలాగేనండి. ఇదేంటిది? బురద మట్టి గిన్నెలో వేసారు, పని మనిషికి ఇచ్చేద్దాం తొంగద్ది. నేను వచ్చేసా. అబ్బా, ఫ్రెష్ ఫ్రెష్ ముల్తానీ మట్టి, పసుపు మరియు చందనం గుణాలు కరిగిన మట్టి. ఒరే గోరా, నాకు కూడా కొంచెం ఉంచరా, సాయంత్రం రాసుకుంటాను, రేపు ఫంక్షన్ ఉంది కదా. ముల్తాని మట్టి రాసుకుంటావా? తాంబూలాలు మేనుకా నీకా జగ్గు? మరే ఈ మధ్య సోకులు ఎక్కువైపోయి నీకు. అయ్యి ఎవరి కోసమో నాకు తెలుసులే. పసుపు మరియు చందనం. అబ్బా, ముల్తానీ మట్టి మట్టిలాగే చాలా గట్టిగా ఉందంటీ. అవునా? గాలికి వదిలేస్తాను కదరా, గట్టి పడిపోయినట్టుంది. ఓ, కొంచెం నీళ్ళేసి కలుపుదాం అయితే. విధ విధంగా, వ్యత్యాసంగా, అపురూపంగా, అద్భుతంగా. ఏంటంటే స్మెల్ చాలా వరస్ట్ గా ఉంది. రోజ్ వాటర్ కలపలేదా? కలిపానురా. మరి ఇదేంటి ఎలా ఉంది? ఒరే పొగ్గు, గొబ్బెమ్మలు అడిగి ఎంతసేపు అయిందిరా? ఎక్కడ పెట్టావు? అదిగోండి అమ్మాయి గారు, అక్కడ పెట్టాను. ఎక్కడరా? ఇదిగోండి గిన్నెండి. ఈ బొబ్బలు ఏదేటి? బాబు గారు,
గొప్పెమ్మలేటండి మోహన్ రాసుకున్నారు. ఆ? ఏం మాట్లాడుతున్నావురా? ఇది గొప్పెమ్మలు కాదు, మొత్తాన్ని మట్టి. అది మట్టేటండి, గొప్పెమ్మలయ్యి గిన్నెలు ఇట్టాను కదా. అంటే నేను మొహానికి రాసుకుంది ముల్తాన్ని మట్టి కాదురా, పేడ. మీరైనా చెప్పాలి కదా ఆంటీ. నాకేం తెలుసురా, అయినా నువ్వు ఆ మాత్రం చూసుకోలేవా? ప్యాకేదో పేడేదో. ఇట్స్ మై ఫాల్ట్. నవ్వు ఆపుకుంటున్నారు కదా అంకుల్. లేదురా, అయినా చూసుకోవాలి కదరా. సర్లేండి అంకుల్, మిస్టేక్ సమ్ టైమ్స్ హ్యాపెన్స్. కానీ అది నీకు మాత్రం ఎవ్రీ టైం హ్యాపెన్స్. అబ్బా ఒరే బొగ్గు, ఈ గేదెకి నన్ను గడ్డి పెట్టావా, గీకారం ఇడ్లీ పెట్టావా? కళ్ళు మండుతున్నాయేంట్రా? బాబు గారు ఎక్కడికండి? వాటర్ ఎక్కడరా? మేము ముందే ఉన్నాయండి. అవునా, ఏవి? ఏ జగ్గు రారా, మీరు కూడా రండమ్మా. ఇదే మన ఊర్లో సంక్రాంతి పండగ. మొత్తం కోడి పందాల నుంచి గాలిపటాల పోటీల వరకు అన్ని ఇక్కడే జరుగుతాయి. మొత్తం షాపింగ్ గీపింగ్, మీకేం కావాలంటే కొనుక్కోండి. ఎవడైనా ఏమైనా అడిగితే నా పేరు చెప్పండి. రారా జగ్గు, కోడి పందాల దగ్గరికి వెళ్దాం. పదరా. ఏ తుక్కు తనంతోడా తోడి తందాలు తోద్దాం తదరా. పదరా. ఎక్కడికి రా, నేను కూడా వస్తున్నాను, ఉండండి. నువ్వు కోడి పందాలు ఏం చూస్తావు మావా? అక్కడ గాజులు బాగున్నాయి చూడు. యాకాడా ఏ మీను కంటిన్యూ కంటిన్యూ. ఏంటి బావా, నువ్వు వెళ్ళలేదా కోడి పందాలకి? నాకు కావాల్సిన కోడి, నేను గెలవాల్సిన పందెం నా ముందే ఉంది. అలాంటప్పుడు ఇంకెందుకు నేను కోడి పందాలకి? ఇలాంటి డైలాగులు మాత్రం బాగానే చెప్తావు. మన లవ్ మ్యాటర్ మా నాన్నకి చెప్పడానికి మాత్రం ధైర్యం రాదు. నాకు మా నాన్నకి చెప్పడానికే ధైర్యం లేదు. నువ్వేమో వచ్చి మీ నాన్నకి చెప్పమంటున్నావు. నువ్వు ఇలానే లేట్ చెయ్యి, వాళ్ళు డేట్ కూడా ఫిక్స్ చేస్తారు పెళ్ళికి. అయినా నువ్వు అసలు జగన్నాథం మావయ్య కొడుకువేనా? ఆయనే బెటర్. అత్తని ప్రేమించినా ధైర్యంగా ఇంట్లో వాళ్ళని ఎదుర్కొని మరీ పెళ్లి చేసుకున్నారు. నువ్వు ఉన్నావెందుకు? వేస్ట్. ఏంటంకుల్ అంత సీరియస్ గా చూసేస్తున్నారు? ఇటు పక్కది బాగా దిట్టంగా బలంగా ఉందిరా. ఫుల్ జీడిపప్పులు పెట్టి పెంచినట్టు ఉన్నారు. కొంపతీసి దీని మీద పందెం వేసారేటి? లేదురా, అవతల దాని మీద వేసాను. అదేటి? అది దీన్ని కొట్టేసింది అనుకో, అప్పుడు దీన్ని మనం కూర వండుకుని తినేచ్చు కదా. ఏం పందాలు అంకుల్? కోడి పందాలరా. నాకు తెలుసు. రే బొగ్గ బొగ్గ, బాబు గారు మన రాజేసాబ్ ఏడ్రా? దాని గురించి అడగండి బాబు గారు. అదేంట్రా? నిన్న మీరు దానికి ఇచ్చిన ఎంకరేజ్మెంట్ తో నైట్ 4 పలుకులు జీడిపప్పు ఎక్కువ తినేసిందండి. అయితే మధ్యరాత్రిలోనే హార్ట్ అటాక్ వచ్చి రాజాసాబ్ గడి కాళ్ళు. ఏం మాట్లాడుతున్నావురా? కోడికి హార్ట్ అటాక్ ఏంట్రా? ఏంటండి అలా అంటారు? కోడికి హార్ట్ ఉండదా? అది అయిపోదా? అయ్యో, ఇదిగోండి మీకు ఆఖరి చూపు చూపిద్దాం తెచ్చాను. ఒరే రాజాసాబు, నిన్న అంత క్లియర్ గా చెప్పాను కదరా, నైట్ లైట్ గా తిని పడుకోమని. ఆడికంటే బుద్ధి లేదు. ఓ 4 పలుకులు జీడిపప్పు ఎక్స్ట్రా పెట్టేసాడు. నీకైనా తినడానికి బుద్ధి లేదు? అవునండి, బుద్ధి లేదు. ఏం మాట్లాడుతున్నావా? దానికి మెమరీ లాస్ అండి. అప్పుడప్పుడు రెట్ట వేయడం కూడా మర్చిపోద్ది. అవునండి, అదే. ఏంటి? అదే బాబు గారు రెట్ట. ఇది ఆ షిట్ వేరే షిట్. దీన్ని నమ్ముకొని ఉన్న లోన్ యాప్లు అన్నిట్లోని అప్పు చేసి మరి డబ్బులు తెచ్చాను. ఇప్పుడు అటు వడ్డీలు ఎలా కట్టాలో ఏటో. సర్లేరా, పోతే పోయింది ఏదో కోడి. మంచిగా ఈకల పీకి బొగ్గుల మీద కాల్చి పట్టుకురా. మధ్యాహ్నం మంచింగ్లోకైనా తినేద్దాం. అలాగేనండి. అయ్యో, ఇప్పుడు ఈ బాధను మనం భావిస్తూ ఎలా పంచుకోవాలో ఏంటో. నాన్న ముక్కు, ఒరే మను, ఎక్కడున్నారా? అస్తమిస్తున్న సూర్యుడిలో నా ప్రేమను చూసుకుంటున్నాను మావా. ఇలాంటి దేవదాస్ డైలాగ్ లాపి ముందు నీ ప్రేమని ఇంట్లో ఎలా చెప్పాలో ఆలోచించు. ఎంత ఆలోచించావు నేను చెప్పలేను మావా. చెప్పకపోతే మీను నీకు దూరం అయిపోతుంది మావా. అప్పుడు నువ్వు సంతోషంగా ఉండగలవా? చెప్పినా కూడా సంతోషంగా ఉండలేను మావా. ఓసారి ఇలాంటి తప్పు జరిగినందుకే 2 ప్రాణ స్నేహితులు విడిపోవాల్సి వచ్చింది.
ఎవడ్రా నీకు బావా? నాకు తెలియకుండా నా చెల్లినే ప్రేమించి పెళ్లి చేసుకుంటావా? ఓ చెల్లి అన్న ప్రేమకు దూరం అవ్వాల్సి వచ్చింది. అది కాదన్నయ్య, జగన్ గారు చాలా మంచివారు. నోర్మోయ్! అలాగే ఒక కుటుంబం అన్నిటినీ అందరినీ వదిలేసి ఎక్కడో దూరంగా హైదరాబాద్ వెళ్ళి బతకాల్సి వచ్చింది. క్షణాల్లో బంధాలకు బేటలు పడిపోయినాయి కానీ మళ్ళీ అది తిరిగి అతకడానికి 25 ఏళ్ళు పట్టింది. మళ్ళీ నేను ఇప్పుడు అలాంటి తప్పే చేస్తే కుటుంబం ఎక్కడ ముక్కలైపోతుందో అని భయంగా ఉంది మామ. అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? ప్రేమ కోసం గెలవాలో కుటుంబం కోసం ఓడిపోవాలో తెలియట్లేదు మామ.